పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రిజర్వేషన్ రద్దుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటే బీజేపీ నేతలందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చెప్పింది అబద్ధము. అమిత్ షా గారి వీడియోని ఎడిటింగ్ చేసి ఫేక్గా ప్రచారం చేసి వాళ్ళు కాలం గడుపుకుంటున్నారు అని బీజేపీ నేతలు అంటున్నారు. దీనిపై స్పందించడానికి మనతోటి ఓయు శంకరన్న ఉన్నారు. ఆయన మాటల్లోనే విందాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక వ్యాఖ్య చేశారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారు బీజేపీ వాళ్ళని ఆయన అన్నారు. ఆ మాటలో ఎంతవరకు నిజం ఉంది? ఆయన నన్ను ఎత్తా కత్తా బోడిగుండికి మోకాలకి పొత్తు పెడతాడు ఎవడన్నా. ఓట్లు అడుక్కునేది ఉంటే అడుక్కోర్రి. భారత రాజ్యాంగాన్ని ఏమన్నా మార్చరా? ఎవడ నూకుంటాడా మార్స్తే? ఓట్లు అడుక్కునేది ఉంటే అదేదో బిచ్చము అడుక్కోండి అంతే తప్ప. కానీ లేని విషయాలు ఉన్నట్టు, ఉన్న విషయాలు లేనట్టు. అరే రాజకీయ నాయకులు అంటేనే అరే మోసగాళ్ళు అని ముద్ర పడిపోయింది. ఇంకా 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 సిగ్గుపోతుంది. మరి అలా అనుకుంటే మీరు చెప్పింది ఆయన అబద్ధం అని మీరు అంటున్నారు కదా, దానికి మరి బీజేపీ నేతలు ఎందుకంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు? కిషన్ రెడ్డి గారైనా భగవత్ గారైనా నేషనల్ లెవెల్లో కూడా చాలామంది రియాక్ట్ అవుతున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ వాళ్ళదే కావచ్చు, అందుకే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందేమో. మరి ఆయన అట్లా తెలుసుకొని మారుస్తారు అంటున్నారేమో. ఊకుంటామా అనవా? ఊకుంటామా? అరే భారత రాజ్యాంగాన్ని ఇంకొక ఆయన అంటాడు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాడు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి బయటికి వెళ్ళిండు. ఏదో జరిగిపోతుంది, యూటీ జరిగిపోతుంది. ఎందుకు జరుగుతుంది? మేము గాడుదల ఆయనకి తెలంగాణ తెచ్చుకున్నామా? అంటే మీ అట్లాంటి గాడుదల చేతిలో పెట్టడానికి తెలంగాణ తెచ్చుకున్నామా? అరే నాయన వాల్యూడ్ మాటలు మాట్లాడడం రేవని ఉంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానిలో ఒక ఆర్టికల్ మార్చాలన్నా స్పెషల్ మెజారిటీ ఉంటుంది, సింపుల్ మెజారిటీ ఉంటుంది. ఇవి కనీసం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. వీళ్ళు అడగులుగా మాట్లాడితే ఎట్లా? అరే చదువుకున్నోళ్ళ లెక్క మాట్లాడుండ్రి, చదువుకున్నోళ్ళ లెక్క మాట్లాడకుండ్రి. రిజర్వేషన్ అనే టాపిక్ నేషనల్ లెవెల్ టాపిక్, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. సో ఇక్కడ ఒక చిన్నగా అగ్గి రాజేస్తే మొత్తం దేశం అంతటా బగ్గుమంటది అనే విధంగా కాంగ్రెస్ దీన్ని తెరపైకి తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు ఈ టాపిక్ మరి దేశ లెవెల్లో హల్చల్ చేయబోతుందా? మరి మీరు దీన్ని ఏ విధంగా, ఏదైతే చదువుకున్న వ్యక్తిగా రాజకీయ అంశాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా అవన్నీ సాధ్యం కాని మాటలు. ఎందుకంటే ఏవైతే 1950 భారత రాజ్యాంగం అమలైన నాటికి ఏ చట్టాలు అయితే ఉన్నాయో, మనం ఏవైతే చట్టాలను అరువు తెచ్చుకున్నవి ఉన్నాయో అవి మనకి ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా లేకపోతే వాటినే మార్చుకుంటాం. 122 సార్ల ఇదే కాంగ్రెస్, వీళ్ళే చెప్తున్నారు కదా, కాంగ్రెసు భారత రాజ్యాంగాన్ని పొక్కలు ఓడిసి తీసుకొచ్చింది. ఎన్నడన్నా మాట్లాడినరా? నేను అడుగుతున్నా, ఇవాళ ఎమర్జెన్సీ పీరియడ్లో భారత రాజ్యాంగ పీఠికకు పొక్కలు ఓడిసి ఇలా మీరు రాజ్యాంగ సవరణ చేసిండ్రు. అడిగినరా ఎవడన్నా? అడగలేదు కదా. మేము ఆ రోజు విక్టిమ్లమే కదా. ఇవ్వాలా నువ్వు చేసిన పనికి మేము విక్టిమ్లే కదా. ఈ రోజు నాడికి అనుభవిస్తున్నాం కదా. మరి వాళ్ళు మాట్లాడితే మార్స్తే అరే ఊకుంటారా అంటే ఆ రోజు చైతన్యం లేదు, ఈ రోజు మాత్రం ఊకోం. బీజేపీ అయితేంది, మాకు కాంగ్రెస్ అయితేంది, ఇంకో పార్టీ అయితేంది, భారత రాజ్యాంగాన్ని మార్చావు. చూసుకుంటే మోడీ వైపు దేశం మొత్తం నడుస్తుంది. దీన్ని ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి ఈ టాపిక్ని పైకి తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్లు, సీట్లు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మంచి పేరు కావాలి రాహుల్ గాంధీ దగ్గర. కాబట్టి ఇలాంటిది ఒక టాపిక్ పైకి తీసుకొచ్చి సీట్లు రాబట్టుకోవాలి, ఓట్లు రాబట్టుకోవాలి, మోడీ వేవ్ని తగ్గించాలనే ప్రయత్నంలో ఈ టాపిక్ పైకి తీసుకొచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మాకెవరు ఉన్నదన్నది ముఖ్యం కాదు. ఈ దేశం ముందు సెల్ఫ్ లాస్ట్. సో కాబట్టి ఆ నినాదాన్ని కట్టుబడి ఉంటాం. నువ్వు ఉన్నావా, వాళ్ళు ఉన్నారా, అంతా రాజకీయ నాయకులంతా మోసగాళ్ళు. మీరంతా ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో ఎవ్వరికి అర్థం కాదు. మీరు తెచ్చిపెట్టిన తెలంగాణనే ఏం పొడుస్తలేరు. ఇంకా దేశ రాజకీయాలలో వాడి మీద పొడిచేది ఏం లేదు. ఇవన్నీ వేస్ట్ మాటలు బంద్ చేయండి. ఇక్కడ మేము సామాన్య ప్రజలుగా మేము ఏం చేయాలనేది మేము నిర్ణయిస్తాం. మీ రాజకీయ నాయకులు చెప్తే మేము వినే పరిస్థితులలో లేము. మీ రాజకీయ నాయకులు చేసే పనులకు మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఏదో మెజారిటీ బై మైనార్టీ, సరే అధికారంలో ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కానీ
మా వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ మా మా ప్రాథమిక హక్కులకు కానీ ఎవ్వడు భంగం కలిగించినా అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, తొక్కి పాతర పెడతాం. అర్థమైందా? మా ప్రాథమిక హక్కులకు కానీ మా వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ మీరు ఏదైనా తప్పుడు పనులకు పాల్పడితే ఎలా నువ్వు ఆయనని అంటున్నావు, ఆయన నిన్నంటుండు, మీరు రాజకీయ కొట్లాటలు ఎన్నో ఉండొచ్చు, దేశ భద్రత విషయాలలో కూడా మీరు ఏదైనా పిచ్చి పనులు చేస్తే కొడక బొంద తీసి బొందల పాతర పెడతాం ఇవాళ. ఇప్పుడు సామాన్య ప్రజలు అంటున్నారు కదా, మీరు రాజకీయ పార్టీలకు, ఇప్పుడు ఆ అధికారంలో ఉన్న పార్టీలకు మీకు రిజర్వేషన్ ఇలానే కంటిన్యూ అయితే బాగుంటుందా? ఇప్పుడు ఏ విధంగా ఉందో అలానే కంటిన్యూ అయితే బాగుంటుందా? లేకపోతే కొత్త చట్టం ఇంకా ఏదైనా ఇలా సవరణ చేస్తే బాగుంటుంది, ఇంకా ప్రజలకు హెల్ప్ అవుతుంది అని దాని గురించి ఏమైనా ఆలోచించారు? ఒక సామాన్య మనిషిగా మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఈ దేశంలో రిజర్వేషన్ పాలసీ అనేది ఫెయిల్యూర్ పాలసీ. రిజర్వేషన్ అనేది అన్ని కులాలల్లో వాళ్ళ సామాజిక స్థితిగతిని బట్టి, అణిచివేతని బట్టి చట్టాలు ఉంటాయి. వాటికి అణిచివేతకు చట్టాలు ఉంటాయి, వెనుకబాటుకు ఉద్దీపనలు ఉంటాయి. నువ్వు రిజర్వేషన్ అనేది సామాజిక అణిచివేతకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, వ్యక్తిగత అభిప్రాయం నాది. నువ్వు వెనుకబాటుకు రిజర్వేషన్ అవసరం. ఆ రిజర్వేషన్ కూడా 70 ఏళ్ళల్లో రిజర్వేషన్ పొందినోడు పొందుతూనే ఉన్నాడు, పేదోడుగానే ఉన్నాడు. ఇప్పటి వరకు మీరు పెట్టిన రిజర్వేషన్లే కదా ఇవాళ నేను అడుగుతున్నా. భారత రాజ్యాంగంలో సైకిల్ ఎందుకు వేయరువా? ఒకసారి తీసుకున్నోడు రెండోసారి ఇనెలిజిబుల్ అని మీరు సైకిల్ ఎందుకు వేయరు? అంటే తిన్నోడే తినాలా. ఇలా మీ రాజకీయ నేతలు ఇప్పటి వరకు ఎన్నికల అఫిడవిట్లలో కోట్ల రూపాయలు చూపిస్తారు, మళ్ళీ రిజర్వేషన్ తీసుకుంటారు. సిగ్గుందా మీకేమన్నా? మీరు మనుషుల పందులు బురదల వండే పందుల కంటినం మీరు. కనీసం సిగ్గు లేదు మీకు. నువ్వు నీ జాతిలో నువ్వు ఒకరిని రిజర్వేషన్ వదులుకుంటే ఇంకోడు పొందుతాడు. నీ జాతిలో ఉన్న కింది పేదోడుగానే ఉంటుడు, తిన్నోడు పంది కొక్కులాగా మెక్కి ఇలా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. మీరు అనవాయే మాట్లాడేది. మనసు రిజర్వేషన్ తీసుకున్నావంటే అది సైకిల్ కావాలే కదా. సైకిల్ ఎందుకైతే లేదు అంటే అక్కడ పొందే లబ్ధి నీకే పొందాలి, పేదోడుగానే ఉండాలి, నువ్వు మాత్రం రాజకీయ పబ్బం గడపాలి. ఇది కథ. ఎందుకే రిజర్వేషన్లు ఉండాలి? రిజర్వేషన్లు తిన్నోడే తినాలి. రిజర్వేషన్లు అంటే ఇట్లనే ఉండాలి. 75 ఏళ్ళ నుంచి భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఎన్నో రిఫార్మ్స్ వస్తున్నాయి. రిజర్వేషన్ సిస్టమ్ కూడా మారాలే కదా. నా ఇంట్లో ఇప్పుడు నేను రిజర్వేషన్ పొందినా అంటే నా ఇంట్లో నా తమ్ముని కొడుకులో, నా అన్న కొడుకులో ఎవడో ఒకడు పొందాలే కదా. అంటే నేనే తినాలి, నేనే బతకాలి. ఇదానమా మీ కథ? అన్నీ ఉద్దర మాటలు, ఊకెదంపుడు ఉపన్యాసాలు, ఈ చిల్లర రాజకీయాలు ఇవి నేర్చుకున్నారు. డబ్బు ఉంటేనే. ఇంకొకటి కూడా చెప్తున్నా నేను, ఈ దక్షిణ భారతదేశంలో ఎంత డెవలప్మెంట్ ఉంటుందో అంతే అవినీతి ఉంటుంది. ఈరోజు ఒక సగటు పేదోడు ఎలక్షన్ పోవాలంటే పోలేని పరిస్థితి ఎట్లా తయారు చేసిండంటే, డబ్బులు ఉంటేనే ఎలక్షన్లలో పోటీ చేస్తాం, డబ్బులు లేకపోతే ఎలక్షన్లలో పోటీ చెయ్యలేరు అనే పరిస్థితిలో డబ్బులను ఎన్నికలలో కుమ్మరించి ఈరోజు సగటు పేదోడిని రాజకీయానికి దూరం చేసిన దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళే కదా ఈ రాజకీయ వ్యవస్థకు, జంగ వ్యవస్థకు మొత్తం శత్రువులు వీళ్ళే, వినాశకులు. సిస్టమ్ ఎట్లుందో సిస్టమ్ ప్రకారం నడవాల్సింది పోయి సిస్టాన్ని వాయులేషన్ చేసుకొని వాళ్ళకు అనుగుణంగా అరే సిక్కు నాది వాయవనుకన్నా ఉద్యోగం పొందాలంటే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఉద్యోగి ఒక టైం అయిపోయిందంటే పదవీ విరమణ ఉంటుంది. మరి మీరెందుక ఎవరి వీకనికి మీరు ఈ 90 ఏళ్ళైనా రాజకీయం చేస్తారు? అంటే చట్టాలు చేసేది మీరే, చట్టాలు చేసేది మేమే, కాబట్టి మేము ఎట్లన్నా రాసుకుంటాం రాజ్యాంగం అని. చివరికి రిజర్వేషన్లు కూడా రాజకీయానికి వాడుకుంటున్నారా నేతలు? బరాబరి వాడుకుంటారు. ఏది వాడుకోండి, ఇంట్లో పిల్లాన్ని వాడుకుంటారు, చెల్లెని వాడుకుంటారు, అక్కని వాడుకుంటారు, బిడ్డని ఒకడు వాడుకున్నాడు. రేపు నేను నా కోట్లు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానే బిడ్డని తీసుకొచ్చి ముంగట పెట్టినరు. అరే నువ్వు చేసిన పాపానికి బిడ్డ ఏం చేసింది రా భయ్? బిడ్డని, పిల్లాన్ని, అక్కని, చెల్లెని అందరినీ వాడుకుంటారు, అందరినీ బజారు మీద పెడతారు. ఇక నేను ఏమనాలి, వేదికగా నేను మాట్లాడితే బాగుండదు ఇక. సో కాబట్టి ఇంత చిల్లర రాజకీయ నాయకులు, సగటు పేదోడు
ఒక నిజాయితీ కల్లోడు ఇలా సుప్రీంకోర్టు ఒక మాట మంచి మాట అడుగుతుంది, నోటా పరిస్థితి ఏందని. ఎస్, నోటాకి అక్కడ పోలైన ఓట్లల్లా ఫైనల్ ఓట్లల్లా నోటాకు ఓట్లు ఎక్కువ వస్తే బరాబరి ఎవరైతే ఆ టైంలో నామినేషన్లు వేసినారో వాళ్ళన్నీ రద్దు చేసి కొత్త వ్యక్తులని మళ్ళీ ఎలక్షన్లు రీనామినేట్ చేయాలి, ఎలక్షన్ ప్రొసీజర్ మళ్ళీ కండక్ట్ చేసి అప్పుడు కదా భారత రాజ్యాంగ వ్యవస్థకి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎలా పనితీరుకు నిదర్శనం అవుతుంది. లేకపోతే ఇదే ఒక డెకాయిటు, లంగా, దొంగ, అంతకుడు, గుండాలు రాజకీయం చేస్తుంటారు, ప్రజలు మాత్రం పైసలు తీసుకొని ఓట్లేస్తుంటారు. ఇదే జరుగుతుంది. శంకర్ అన్న ఏమంటున్నారంటే 75 ఏళ్ళ రాజ్యాంగంలో చివరికి రాజకీయ పార్టీలు ఎలాంటి స్థితికి చేరుకున్నాయంటే ఆఖరికి రిజర్వేషన్లను కూడా రాజకీయాల్లోకి లాగి సీట్లు సంపాదించుకునే పరిస్థితికి చేరుకున్నాయి. వీళ్ళు ఆఖరికి ఓట్ల కోసము ఇంట్లో వాళ్ళని, కార్యకర్తలని, మనుషులను కూడా జంతువులుగా వాడుకునే పరిస్థితికి చేరుకున్నారని ఆయన అన్నారు. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల, చూస్తూనే ఉండండి పురాలోకల్.